బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిల్లకూరు వరగలి క్రాస్ రోడ్డు దగ్గర ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. రాంగ్ రూట్లో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైట్, ఇక నెల్లూరు జిల్లా రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, చెప్పండి. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఆటోను లారీ ఢీకొట్టడంలో 5గురికి గాయాలైనట్టు తెలుస్తుంది. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? థ్యాంక్ యూ గంగోత్రి. ఏదైతే నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం జాతీయ రహదారిపై జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఏదైతే బతుకు జీవనానికి గూడూరుకు వస్తున్నటువంటి వారి జీవితాల్లో అయితే మాత్రం విషాదం నింపిందనే చెప్పాలి. వారు గూడూరు జాతీయ రహదారిపై వస్తున్నటువంటి క్రమంలో రాంగ్ రూట్ లో ఆటో క్రాస్ చేసి మళ్ళీ ఇటు వెళ్ళేటటువంటి క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి లారీని అయితే ఢీకొట్టింది. లారీ ఢీకొట్టినటువంటి క్రమంలో ఆటోలో ఉన్నటువంటి వారు ఎక్కడికక్కడ కూడా చెల్లాచెదురుగా పడిపోయారు. అయితే వీళ్ళందరికీ కూడా స్వల్ప గాయాలు కావడంతో వీళ్ళని గూడూరు ప్రభుత్వ వైద్యశాలకైతే తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు అయితే మాత్రం సురక్షితంగా ఉన్నారు. ఎవరికి కూడా తీవ్ర గాయాలు కాకపోవడం, ఇటు ప్రాణహాని లేకపోవడం, కొంత ఊపిరి పీల్చుకున్నారు అందరూ కూడాను. అయితే ఇక్కడ ఆటో డ్రైవర్ యొక్క నిర్లక్ష్యానికే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి. అయితే ఆటో డ్రైవర్ రాంగ్ రూట్ లో రావడం, అక్కడున్నటువంటి సన్న ఎడ్జ్ ఉండడం, ఎదురుకు వస్తున్నటువంటి లారీ కొంత గమనించకపోవడం, వచ్చినటువంటి జాతీయ రహదారిపై ఏదైతే వాళ్ళు ఎవరైతే రెగ్యులర్ గా వస్తుంటారో వారి రూట్ లో వస్తుంటారు, ఆటో సడన్ గా రాంగ్ రూట్ లోకి ఎంట్రీ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తిగా కూడా ఇది ఆటో డ్రైవర్ యొక్క నిర్లక్ష్యానికి ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు కూడా గుర్తించారు. ఘటనా స్థలం చేరుకున్నటువంటి పోలీసులు ఆటో ఏదైతే క్షతగాత్రుల్ని ప్రభుత్వ వైద్యాన్ని తరలించి వారిని సురక్షితం చేయడం కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి కొంత విచారణ కూడా చేపడుతున్నారు. ఏదైతే వరగలి క్రాస్ రోడ్ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ కొంత అది బ్లాక్ స్పాట్ గా కూడా పోలీసులు గుర్తించారు. ఈ బ్లాక్ స్పాట్ ని ఏ రకంగా నియంత్రించాలి అంటే నేషనల్ హైవే పై ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు జరిగేటటువంటి ప్రాంతం. ఈ ప్రమాదాలకి నివారించేందుకైతే మాత్రం బ్లాక్ స్పాట్లు గుర్తిస్తున్నారు. ఈ బ్లాక్ స్పాట్ లో వరగలి క్రాస్ రోడ్డు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదాలు నివారించేందుకైతే మాత్రం కొంచెం పోలీస్ శాఖ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానిక ప్రజలు కోరుకున్న పరిస్థితి గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చరిత్.